నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. పార్వతీ పరమేశ్వరులు శివ కుటుంబం ఇంట్లో శివుడిని ఒక్కడే పెట్టాలా, శివుడు పార్వతిని ఇద్దరిని పెట్టాలా, శివ కుటుంబాన్ని పెట్టుకోవచ్చా? ఇది మొదటి సందేహం. రెండోది, శివలింగం ఇంట్లో ఉండొచ్చా? శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని ఆరాధన చెయ్యొచ్చా? అన్ని ప్రశ్నలు కలగలిపి ఒకే ప్రశ్నలు అడిగారు. శివం లేకుంటే ఈ దేహం శవం. కాబట్టి శివుడు మనలోనూ ఉన్నాడు. మన బొటన వేలు కూడా జ్యోతి స్వరూపమే. అరుణాచలేశ్వరుడు ఎక్కడో లేడు, మన బొటన వేలులోనే మన జీవిత చక్రం అంతా ఇక్కడే ఉంది. బొటన వేలులోనే. ఆ లింగముద్ర కూడా ఇలా చేస్తుంటారు. అదేవిధంగా శివలింగ ముద్రగా ఆరాధించుకుంటుంటారు. శివలింగము అనేది అంగుళము సైజు మాత్రం ఉంటే బాగుంటుందని కొందరు, ఇంకొందరు ప్రాణ ప్రతిష్ఠ లేకుండా, అంటే దానికి జీవ అన్నది జీవ ప్రతిష్ఠ కాకుండా వాయు ప్రతిష్ఠ, అలంకార పూజ చేసుకునేందుకు వాడుకోవచ్చు. కొందరు ఏంటంటే అనవసరంగా కొందరిని బ్రాహ్మణోత్తములను పిలిపించి అంగన్యాస కరన్యాసాలన్నీ చేయించి ధాన్యాదివాసము జలాదివాసము ఇవన్నీ చేయించి ఒక ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియ చేసి ఆరాధిస్తుంటారు, గొప్పగా చేయాలనే తలంపుతో. కానీ ఆ విధంగా చేయడం జరిగితే నిత్యము ఇంట్లో ధూప దీప ఆరాధనలు చేయాలి, నైవేద్యం పెట్టాలి. ప్రాణ ప్రతిష్ఠ చేస్తే ప్రతిరోజు ఆ విధంగా ఇళ్లల్లో కుదరవు. కాబట్టి మనం అలంకార పూజ చేసుకోవడం ఉత్తమం. ఇక్కడ చిన్న సందేహం గురుగారు, అలంకార పూజ అంటే మనం పూజా మందిరంలోనే పెట్టుకోవచ్చు? అంతే, అలంకార పూజ పూజా మందిరంలో చేసుకోవచ్చు. గోడలకు కూడా అలంకరిస్తుంటాము. ఆ శివ పార్వతులు ఉన్నది అలంకరిస్తుంటాం. కొందరు అన్యోన్యత కోసం అర్ధనారీశ్వర తత్వంతో ఉన్న శివ పార్వతులను పెట్టుకొని ఆరాధిస్తుంటారు. అదేవిధంగా శివ కుటుంబం అన్నిట్లోకి ఉత్తమమైంది. మొత్తం శివ కుటుంబం. శివ కుటుంబంలో 12 రాసుల వాళ్ళకి సంబంధించిన సంకేతాలు అందులో ఉన్నాయి. శివ కుటుంబంలో శివుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మొదట విఘ్నేశ్వరుడు ఉండటము, అది ఆయన వచ్చి కేతు తత్వానికి అధిపతి. గణపతి కేతువుకు అధిపతి. కాబట్టి మొదట గణపతిని ఆరాధించేలాగా ఉండాలి. ఆ తర్వాత పరమేశ్వరుడు, ఆరుద్ర నక్షత్రం, రాహుతత్వానికి అధిదేవత. కాబట్టి ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు రాహుదశలోనే జన్మించడం జరుగుతుంది. కాబట్టి రాహు కేతువులు ఆయన కంట్రోల్లోనే ఉంటారు. వాళ్ళ నుండి కీడు రాకుండా ఉండాలంటే ఆయన్ని ఆరాధించారు. అదేవిధంగా అమ్మవారు మఖ నక్షత్రం, ఆ అమ్మవారు కూడా సింహరాశి, అందుకనే సింహవాహిని, ఆ సింహ వాహనం కలిగి ఉంటుంది. నందీశ్వరుడు వృషభ రాశి తత్వము. ఇక సర్పాంశంతో ఉన్నది ఆశ్లేష నక్షత్రం. ఇటువైపు అమ్మవారి ఒడిలో కుమారస్వామి ఉండడం జరుగుతుంది. ఆయనేమో కృత్తికా నక్షత్రము, విశాఖ నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, ఇవన్నీ కుమారస్వామికి సంబంధించినవే. ఈ వీరికి అందరికీ కుజదోష నివారణ కలగాలంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. అశ్విని మక మూల నక్షత్రాలు 3 కేతు నక్షత్రాలు, అమ్మవారి ఆరాధన చేయాలి. వినాయకుడిని ఆరాధన చేయాలి. కేతు యొక్క అధిపతి గణపతే కాబట్టి. అదేవిధంగా ఒక అన్యోన్యత కావాలంటే ఆది దంపతులు ఉండాలి. ఇవన్నీ కాకుండా నందీశ్వరుడు, సింహము పరస్పర విరుద్ధమైన జంతువులే. వృషభము సింహం, కానీ అక్కడ మాత్రం కలిసిమెలిసి ఆ చిత్రంలో ఉంటాయి. ఇక నాగము మయూరము పరస్పర విరుద్ధం. నాగము ఎలుక పరస్పర విరుద్ధము, కానీ కలిసిమెలిసి ఉంటాయి. ఇవన్నీ ఒక యూనిటీ, ఒక ఐక్యతకు సఖ్యతకు చిహ్నం.
ఒక కుటుంబం అన్న తర్వాత అందరూ కలిసిమెలిసి ఒక తాటిపైన ఉండాలి, అన్యోన్యతతో ఉండాలి అనే సూచన, జీవన మార్గానికి ఒక సూచిక అంతే. అది ఆ చిత్రాన్ని పెట్టడంలో కూడా పరమార్థం. ఇక ఆయన శివుడి జటాజుటాన చంద్రుడు ఉంటాడు. ఆ శ్రవణ నక్షత్రము, రోహిణి నక్షత్రము, ఈ నక్షత్రం వాళ్ళు చంద్రదశలోనే పుట్టడం జరుగుతుంది. 12 రాశుల వాళ్ళకి ఒక చిత్రం పెట్టుకుంటే చాలు. శివ కుటుంబం ఒక్క చిత్రం. అది ఆ చిత్రము శాస్త్రీయంగా చిత్రించగలిగి దాన్ని పద్ధతిగా పూజించగలిగితే చక్కటి ఫలితాలు మాత్రం వస్తాయి. అలాగని ఏదో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఆ చిత్రం ఉందిలే నన్ను కాపాడుతుంది ఏమైనా చేసేవచ్చు అనుకోవటం భ్రమ. మనం కష్టపడి పని చేయాలి, మనకు తెలిసిన కళను వెలుగు తీసుకురావాలి, ఆ వెలుగు మార్గంలో పయనించాలి. అటువంటి శివ కుటుంబ చిత్రం పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో అందరూ ఆనందమయమైన జీవితాన్ని గడుపుతారు. అయితే శివ కుటుంబం పెట్టుకోవచ్చు, శివలింగాన్ని మాత్రం మనం ఏమి ప్రాణ ప్రతిష్ఠ లేకుండా అలంకారప్రాయంగా అయితే పూజలు చేసుకోవచ్చు. అంతేగాని పాలాభిషేకం చేసుకోవచ్చు, జలాభిషేకం చేసుకోవచ్చు, ఆ నీటిని కూడా స్వీకరించవచ్చు. దానిలో మరకత లింగం ఉంది, స్ఫటిక లింగం ఉంది, రాతి లింగం ఉంది, అదేవిధంగా సైకత లింగం ఉంది. ఇలా రకరకాల శివలింగాలు ఉన్నాయి. మన కేశవ యోగాలయంలో కూడా శివరాత్రి రోజున అదేవిధంగా పంచభూత తత్వాలకు సంబంధించి 5,000 శివలింగాలను పెట్టి అక్కడ భస్మాభిషేకం చేశాం. ఇవన్నీ కాకుండా త్రివేణి సంగమం నుండి ఆ జలాన్ని కూడా అక్కడ అందరిపైన సంప్రోషణ చేయడం జరిగింది. అన్ని శివలింగాలకి భస్మాభిషేకం చేసే భాగ్యం దొరికినందుకు శిష్యులందరూ చాలా ఆనందంగా ఆ రోజు గడిపారు, శివరాత్రి రోజు. కాబట్టి పంచభూతేశ్వరాలయము అని శివలింగాల్ని 5 పెట్టి మన కేశవ యోగాలయంలో నిర్మాణం చేస్తున్నాము. భూతత్వానికి సంబంధించి ఒక శివలింగం అక్కడ ఏకాంబరీశ్వరుడు అనే శివలింగాన్ని పెట్టాము. ఆ కంచి నుండి మట్టిని తీసుకొచ్చి అక్కడ చేసి పెట్టడం జరిగింది. ఆ భూతత్వానికి సంబంధించి పృథ్వీలింగం. తర్వాత జలతత్వానికి సంబంధించి జంబుకేశ్వర లింగం, అది అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అగ్నిలింగం అరుణాచలేశ్వరుడు, వాయులింగేశ్వరుడు కాళహస్తీశ్వరుడు, చిదంబరేశ్వరుడు ఆకాశతత్వానికి. ఇట్లా పంచభూతములకు సంబంధించిన శివలింగాల్ని అక్కడ కేశవ పంచారామం అని పెట్టాం. అది శివకే సేవ అని నామధేయంతో చిన్న ఆలయం నిర్మాణం చేశాను. ఇటువంటివి తెలియని వారు అక్కడికి వచ్చి ఆరాధన చేసుకోవడం, గత జన్మ పాపములు, సంచితములు, ఆగామి ప్రారంభములు ఇవన్నింటినీ కర్మరాహిత్యం చేసుకోవడానికి అని అక్కడ మెడిటేషన్ త్రూ ఆర్ట్, ఈ చిత్ర రూపముల ద్వారా ఆరాధన చేసుకుంటూ దాన్ని దర్శించుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు మనం ప్రారంభించింది గణపతితో. ఆ గణపతిని మూలాధార చక్రంలో, మూలాధారం అంటేనే భూతత్వం, ఆ భూమి అనే 4 రేకులు ఉంటాయి. ఆ పెటల్స్ లో ఆ గణపతి కూర్చొని ఉంటాడు. కుండలిని శక్తిగాను ఒక ఆ గణపతి క్లీం అనే ఆ బీజాక్షరాన్ని పఠిస్తూ భూతత్వమైన ఆ శివలింగాన్ని ఆరాధిస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి. తప్పకుండా గురువు గారు, మా వ్యూవర్స్ కూడా మేము దాని గురించి వివరంగా కింద అడ్రస్ లో ఇస్తాం, వచ్చి ఆలయాన్ని దర్శించుకోవాలి అని మేము కూడా కోరుకుంటున్నాం.